Hi, how are you? I'm super. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీ వచ్చేసి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నేను ప్లే చేస్తానండి. దాంట్లో మనం యూజువల్లీ మన ఎంఎస్కి వెళ్ళిన స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ యూఎస్లో జాబ్ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు దే డూ లాట్ ఆఫ్ ఆడ్ జాబ్స్ అనమాట. సో ఆ ఆడ్ జాబ్స్ చేస్తున్న ఒక స్టూడెంట్ తనకు ఎందుకు డబ్బుల కోసం అంత తాపత్రయపడతాడు, ఎందుకు అంత ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తన ఉన్న డిఫికల్ట్ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే తన జీవితం తనకు వచ్చిన సమస్యలు ఏంటి, ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన సమస్యలు ఏంటి, దాన్ని క్లియర్ చేస్తారా లేదా, విల్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, విల్ దే లవ్ సక్సీడ్ అని చెప్పి మొత్తం కథ అంతా ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి కథలోకి హీరో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇన్ దాట్ వే ఇట్ గోస్ అనమాట. అయినా అమెరికా వచ్చింది ఫోటోలు దిగి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పోస్ట్ చేయడం కాదు, ప్రతి సెకండ్ డాలర్ కింద మార్చి ఇండియా వెళ్ళి కాలర్ ఎగరడానికి. హరీష్ అన్న ఇస్ ఎలా చెప్పాలి మీకు, మోర్ దెన్ అ డైరెక్టర్ హీస్ లైక్ అ బ్రదర్ టు మీ అండి. ఎందుకంటే నాకు నా విషయంలో పర్టికులర్గా తను చాలా కేర్ తీసుకొని నన్ను చాలా జాగ్రత్తగా అండ్ హీ వాంటెడ్ టు ప్రెజెంట్ టు ద ఆడియన్స్ ఇన్ ద బెస్ట్ వే. ఎందుకంటే పిల్లానోళ్ళ జీవితంలో నాకు హెయిర్ స్టైల్ బాగాలేదని కంప్లైంట్ వచ్చింది, రే మూవీలో నా స్టైలింగ్ కాస్ట్యూమ్స్ బాగాలేదని కంప్లైంట్ వచ్చింది. సో హీ టుక్ స్పెషల్ కేర్ ఇన్ మై లుక్స్ అండ్ ఆల్సో మై పర్ఫార్మెన్స్ అండి. సో ఎవ్రీ టైమ్ ఒక డైలాగ్ చెప్పినప్పుడు కానీ తను నేను కరెక్ట్గా చెప్పాను లేదా, నా ఎమోషన్స్ కరెక్టా కాదా ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి, ఆ సీన్కి, హీ టుక్ దట్ మచ్ కేర్ అనమాట. ప్రతి విషయంలోనూ నా పర్ఫార్మెన్స్ కానివ్వండి, అండ్ మై స్టైలింగ్, మై కాస్ట్యూమ్స్, మై హెయిర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్, హీ వాజ్ దేర్ త్రూ అవుట్ అండ్ హీ హెల్ప్ మీ అవుట్ అండి. సో వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఒక తమ్ముడిని లాంచ్ చేసినప్పుడు ఒక అన్నయ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు స్క్రిప్ట్లో విషయంలో కానివ్వండి, అండ్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, హీ టుక్ దట్ మచ్ ఆఫ్ కేర్ ఫర్ లాంచింగ్ మీ అండి. లాంచింగ్ మీ అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ చేసినంత. ఈ మధ్య మొదలెట్టానన్నా, రెస్పాన్స్ అదిరిపోయింది. Regina, she's a very close friend. I've worked with her before with పిల్లానోళ్ళ జీవితం. ఆ మూవీలో నాకు తను అప్పటి నుంచి పరిచయం, నాకు ఆల్మోస్ట్ 3 years అయిపోయింది ఆ అమ్మాయి నాకు పరిచయం అయిపోయి. షీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆ అమ్మాయితో నాకు వర్క్ చేసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను ఆ అమ్మాయి నుంచి. బికాస్ ఒక తెలుగు రాని అమ్మాయి తెలుగుని అంత బాగా నేర్చుకొని అంత బాగా మాట్లాడుతుంది. అండ్ షీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ అంటే ఎలాగైనా పైకి రావాలని తప్పని ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయిలో. సో ఐమ్ లర్నింగ్ అ లాట్ ఫ్రమ్ హర్. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్ టు. ఆకాశం తస్సదీయ అమ్మకాని కేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం, భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట మిక్కీ మ్యూజిక్ యూజువల్లీ చాలా సూదింగ్గా ఉంటుంది. అంటే చాలా ప్లెజెంట్గా, హాయిగా, ఎప్పుడైనా పొద్దున్న లేచిన వెంటనే ఆ పాటలు ఉండాలి, అది పడుకునే ముందర పాటలు ఉండాలి, చాలా హాయిగా పడుకుంటాం. బట్ ఈ ఆల్బంలో చాలా పెప్పీగా, చాలా ఎనర్జెటిక్గా, చాలా వైవేషియస్గా ఉంటుంది తన ఆల్బమ్ అంతా సాంగ్స్ అని. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ చేసేటప్పుడు. అండ్ షూట్ అప్పుడు ఎస్పెషలీ ఆ తెలుగంటి సాంగ్ అండ్ ఏంటి యాష్కరింగ సాంగ్ అయితే నేను ఐ వాజ్ లైక్ డాన్సింగ్ వితౌట్ ద కొరియోగ్రాఫింగ్ ద సాంగ్. నాకు అంత నచ్చిందనమాట. చాలా ఎంజాయ్ చేశాను సాంగ్ షూటింగ్ అప్పుడు. అండ్ మిక్కీకి చాలాసార్లు చెప్పాను, మిక్కీ దిస్ ఇస్ నాట్ యూ, దిస్ ఇస్ మిక్కీ ఆన్ రెడ్ బుల్ అని. సో అంత బాగా ఎంజాయ్ చేశాను సాంగ్స్. అండ్ ఐ రియలీ లవ్ ద మ్యూజిక్ ఆఫ్ ద మూవీ. మనకు అంత సీన్ లేదు బ్రదర్, మనకి ఎందుకు అవన్నీ. మనకు ఆయన ఇచ్చిన సాంగ్ని మనం ఇంత బెస్ట్ చూపించాలని చెప్పి దాని మీద ఫోకస్ చేసాను తప్పించి. అండ్ ఆల్సో గువా గోరింగ సాంగ్ నాకు చాలా స్పెషల్ నా కెరీర్లో, బికాస్ ఇట్స్ మై ఫస్ట్ డ్యూయట్. అండ్ ఆల్సో చిరంజీవి గారు ఐకానిక్ సాంగ్ అది. సో ఆ సాంగ్ని ఎక్కడ దాని వాల్యూస్ దించకుండా వాల్యూస్ మెయింటైన్ చేస్తూ giving out the best is what I focused on, and I think I tried my best to give it my best. ఆడింపిలే బొమ్మలాగా నిండు నా గుండెలో. వైట్ టాకీస్ వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ అండి. మేము ఎంతో కష్టపడి మీకు మంచి క్వాలిటీ మూవీ మీకు ఇవ్వాలనుకుంటున్నాం. సో మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి మీరు థియేటర్స్కే వెళ్ళి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి, మొబైల్లోనో లేకపోతే ల్యాప్టాప్స్లో చూసి ఆ క్వాలిటీ చీప్ క్వాలిటీలో చూడకండి. మేము ఎంతో కష్టపడి మీకు మంచి క్వాలిటీ, మంచి విజువల్ ఎఫెక్ట్స్, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ రిచ్ లొకేషన్లో చేసాం. సో డెఫినెట్లీ మీరు
ఎంతో కొంత మీరు డబ్బులు పెట్టి మీరు సినిమా టికెట్ కొన్నారంటే దానికి వేస్ట్ కాకుండా విల్ గివ్ యూ ద బెస్ట్ 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. నేను మాటలతో మాయ చేయగలను, సంచల కొద్ది పంచలేయగలను, కానీ నా టార్గెట్ పని చేయడం కాదు, పని చేయడం. నమస్తే, నేను మీ సాయితరం తేజ్. మూవీ అప్డేట్స్ కోసం మీరు ytalkies.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.